సమయంలో దేవుని వాక్యానికి వినేదానికి పూర్వము పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో కీర్తన 118 కీర్తన 118 24వ వచనము మొదటి వచ్చిన భాగాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. కీర్తనలు 118 24వ వచనము మొదటి భాగము మనమందరం కూడా బిగ్గరగా చదువుకుంటాం. చూడండి, పేజీ నెంబరు మీరు చూసుకోండి ఒకసారి. ఎంత? 515. చూడండి, 24వ వచనము మొదటి భాగము బిగ్గరగా చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. చాలండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. కాబట్టి మరొక మారు మనము ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయచేసి తల ఉంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామానికి మరొకసారి వందనం తెలుస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రభు ఇంతవరకు నీ కాపుదల ఇచ్చి ఈ మందిరావరణం నీకు తోడుకలిచ్చి ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక మారు మేము ప్రార్థించి ఆ రీతిగా మరి పాటలు పాడుకోవడానికి ఇచ్చిన ఆ రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తుంటున్నాను. మరొక మారు ప్రభు మీ శ్వాసనికి వస్తుంటున్నాను. ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి చిన్న లేఖన భాగం మేము చదివి ఉంటున్నాం. ఈ యొక్క లేఖన భాగాన్ని ప్రభువా మరి మీరే విరిచి వడ్డించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని, ఓ ప్రభువా, నేను అయోగ్యుని, అపవిత్రుని, ఏ మంచి యోగ్యత కూడా నాకు లేదు. ఇక్కడ పాడినటువంటి పాటల యొక్క అనుభవంతో చూసుకున్నప్పుడు కూడా నేను ఎంతో దౌర్భాగ్యునిగా, ఎంతో దిక్కుమాలినటువంటి వాడిగా, ఆ యొక్క పంది వలె, కుక్క వలె, ఏమంతో అసహ్యకరమైనటువంటి బహుదరిద్రమైనటువంటి స్థితిలో కొట్టిమట్టాడినటువంటి నన్ను కూడా ప్రేమించినందుకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను. కాబట్టి అటు వాడినటువంటి నేను, అంధకారంలో జీవించినటువంటి నన్ను ప్రభు ఇట్లాంటి వెలుగు యొక్క ప్రత్యక్షతలోనికి తీసుకుని వచ్చినారు. అందును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను. ఆ కారణాన్ని బట్టి మరొక మారు ప్రభు నన్ను నేను తగ్గించుకుంటూ, ప్రభు నా యొక్క మాటలు, తలంపులు నేను చెప్పదలుచుకున్నటువంటి మాటలు కాదు, కానీ ఆ యొక్క పరలోకం నుండి, మీ యొక్క సింహాసనం నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి సన్నిధి ప్రభు మరి ఆత్మతోటి నింపి నన్ను మీ యొక్క సిలువ చాటును మరుగు చేసుకొని కావలసినటువంటి లేఖన భాగములు అక్కడి కొలదిగా విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. తద్వారా వినేటటువంటి ప్రజలైనటువంటి వారు మరి శ్రద్ధగా విని గ్రహించి హృదయంతరంగంలోనికి వాక్యాన్ని చేసుకుంటానికి సహాయం చేయము. వారికి కూడా ఆత్మ సంచారం అనుగ్రహించుము. ఈ సన్నిధి వారితో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రీతిగా నన్ను మమ్మల్ని కూడా ప్రభువా అందరినీ మీ తగినటువంటి హస్తాలకు మేము చెప్పుకుంటుండగా ప్రభువా మీ యొక్క అతి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క బంగారం కంటే ఎక్కువ విలువైనటువంటి మీ యొక్క అద్భుతమైనటువంటి లేఖన భాగమును ప్రభువా మాకు పిలిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగా మేము తిని తృప్తి పొంది ప్రభువా సంతోషించినట్లుగా కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. పూర్తిగా ప్రభు నన్ను మీ సిలువ చాటు మర్చుకొని ప్రభు నాలో ఉన్నటువంటి అయోగ్యకరమైనటువంటి సంగతులు ఏవి కూడా మరి ప్రభు యొక్క ఆత్మశక్తికి, బలానికి ఏమాత్రం అడ్డు రాకుండా నన్ను పూర్తిగా లయపరిచి ప్రభు మీ యొక్క సింహాసనం నుంచి మీరే మీ స్వరాన్ని వినిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతి అనుభవం అందరినీ కూడా కనికరించును. ఓ ప్రభు, మీరు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగముల ద్వారా మేము సంతోషించి ఉత్సహించి మా ప్రభు మా కొరకు ఏమై ఉన్నాడో, మా కొరకు ఈ దినము ఎందుకు ఏర్పాటు చేయబడుతూ వచ్చిందో, ఈ దినము మాకు మా ప్రభు ఏమై ఉన్నాడో అనేటువంటి వాస్తవమైనటువంటి సత్యాలను ప్రభు ఎరిగి మరొకసారి ధ్యానించుకొని ఆ రీతిగా ఉప్పొంగినటువంటి హృదయముతో, సంతోష హృదయముతోటి మా ప్రభువుని మేము స్తుతించి ఆరాధించి కనపరిచి ప్రభు యొక్క నామాన్ని హెచ్చించినట్లుగా కృపను గురించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా నన్ను మమ్మల్ని మరొకసారి మీ దగ్గరటువంటి హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇంతవరకు తోడయ్యండి నడిపిస్తూ వచ్చిన మా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
కీర్తనలు 118వ అధ్యాయము 24వ వచనము మొదటి భాగము ఈ రీతిగా రాయబడతా వచ్చింది. కాబట్టి మొదటి భాగంలో రాసినటువంటి ఒక చిన్న మాట ఏంటంటే చూడండి, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. కాబట్టి మొట్టమొదటిగా మనము జాగ్రత్తగా గమనించి చూడవలసినటువంటి సంగతి ఏంటంటే ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత రెండోదిగా మనం చూస్తే ఆ ఏర్పాటు చేసినటువంటి దినంలో మనం ఏమి చేయాలనేటువంటిది కూడా అక్కడ రాయబడతా వచ్చింది. కాబట్టి రెండో భాగంగా మనం చూస్తే అక్కడ ఏం రాసి వచ్చినారు చూడండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అనేటువంటిది మొదటి వచ్చినగా చూస్తున్నాం. రెండోదిగా చూస్తే దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. కాబట్టి ఎందుకు ఇక్కడ మనం చేరొచ్చినామంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినము. కాబట్టి లోకంలో అందరూ కూడా ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే గుడ్ ఫ్రైడే, తెలుగులో అయితే శుభ శుక్రవారం. కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకుంటున్నప్పుడు ఏం గమనిస్తున్నాం, శుభము అనేటువంటి మాటను గమనిస్తున్నాం. కాబట్టి ఈ శుభము అనేటువంటిది ఎట్లా ఆరంభమైంది, లేదంటే ఈ శుభము అనేటువంటిది ఎందుకు ఆ రీతిగా చెప్పబడతా వస్తుంది అనేటువంటి మాట మనకి అర్థం అవ్వాలి అంటే, లేదంటే అందులో ఉన్నటువంటి ఆ గూఢ రహస్యము, అందులో ఉన్నటువంటి మరి దాచినటువంటి సంగతి నీనా జీవితాలకి, హృదయాలకు, అంతరంగానికి అర్థము కావాలి అంటే మనకి వాస్తవమైనటువంటి సంగతి అర్థం కావాలి. ఎందుకు శుభ శుక్రవారం అని పిలువబడతా వచ్చిందంటే ఇక్కడ రాయబడినటువంటి మాట కీర్తన 118:24 వచనము మొదటి భాగం ఏం చెప్పినారు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఉదాహరణకి లోకంలో మనుషులు ఏర్పాటు చేసిన దినానికి ఏదైనా పేరు వస్తుందా? ఒక మనిషి దినాన్ని ఏర్పాటు చేసినాడు అనుకోండి, ఒక దినాన్ని ఏర్పాటు చేసినాడు అనుకోండి, లేదంటే ఒక పెళ్ళి, ఒక ఫంక్షన్, లేదంటే ఒక కార్యక్రమం, పేరు వస్తుందా? కానీ ఇక్కడ మాట చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము అనేటువంటిది ఎందుకు ప్రాముఖ్యమైనదిగా చెప్పబడతా వచ్చినటువంటి మాటను మనం ధ్యానిస్తే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. ఈ ఒకే ఒక కారణము, ఇంకా వేరే కారణములు ఏమి లేవు, కానీ ఈ ఒక్క కారణాన్ని బట్టి అది శుభ శుక్రవారంగా ఉంటూ వస్తుంది. చూడండి, క్యాలెండర్లో జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ మాసం వరకు అనేక రకాలైనటువంటి, లేదంటే ప్రతి వారం కూడా శుక్రవారం వస్తుంది, ప్రతి వారం కూడా శుక్రవారం వస్తుంది. కానీ ఈ శుక్రవారము ప్రత్యేకంగా శుభ శుక్రవారము అని పిలవటానికి ఏకైక కారణం ఏంటంటే ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. కాబట్టి అంత ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఇంతకాలము జీవితంలో ఎన్నో రోజులు వస్తున్నాయి, ఎన్నో రోజులు పోతున్నాయి. ఈ రీతిగా మనం కూడా వాటితో పాటుగా నడుస్తూ వస్తున్నాము. అయితే ఈ దినము ప్రత్యేకమైనటువంటిది. ఈ దినము దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినముగా దేవుని వాక్యంలో సెలవిస్తాము. కాబట్టి ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. కాబట్టి దీని యందు ఏం చేయాలంట, మనము ఉత్సాహించి సంతోషించాలి. కాబట్టి ఎందుకు ఇట్లాంటి దినము మరి ఏర్పాటు చేస్తూ వచ్చినాడు? రెండోదిగా ఈ దినానికి శుభ శుక్రవారము అనేటువంటి మాట ఎందుకు లోకమంతా కూడా ఇదొక పండగలాగా, ఆచారంలాగా మరి అందరూ కూడా ఎందుకు చేస్తూ వస్తున్నారు అనేటువంటి సంగతిని ఇంకా మనం పరిశీలనగా తెలుసుకుంటే ఈ ప్రత్యేకమైనటువంటి దినము ఎందుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు, ఎందుకు దేవుడు ఈ రీతిగా మరి అట్లాంటి ఒక దినాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరత ఏమున్నటువంటి సంగతిని మనం గమనించి చూస్తే ఇదే 118వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడతా వచ్చింది. చూడండి, 27వ వచనము, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించినాడు, ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. కాబట్టి ఎందుకు ఇది శుభ శుక్రవారం అంటే మొట్టమొదటిగా ఏం చెప్పినామంటే ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. అర్థమవుతుందండి? మీరు లింక్ అర్థం చేసుకోండి. ఎందుకు శుభ శుక్రవారం అని చెప్పినాము, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసినాడు అనే దానికి మళ్ళీ లింక్ ఏంటది, 27వ వచనము ఏంటంట, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు,
ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. కాబట్టి శుభ శుక్రవారం అనేటువంటిది ఎందుకు అంటే దేవుడే నిర్ణయించినటువంటి దినము అనేటువంటి సంగతి చూస్తాం. ఎందుకు దేవుడు నిర్ణయించినాడు అనేటువంటి సంగతి చూస్తే దేవుడు ఏం చేసినాడంట, వెలుగుగా లేదంటే యెహోవాయే వెలుగును అనుగ్రహిస్తున్నాడు. ఇంకా మీకు అర్థమవ్వాలని చెప్పాలంటే దేవుడు ఏం చెప్పినాడంట, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు అవుతా వచ్చింది. కాబట్టి ఇంకా చూస్తే ఇంకా ముందుకెళ్తే ఆ యొక్క మరి లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఏమైంటూ వచ్చినాడు, వెలుగైనటువంటి దేవుడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఎందుకు ఇది ఏర్పాటు చేయబడినటువంటి దినం అనేటువంటి సంగతిని మరలా గమనిస్తే 27వ వచనంలో మనకి సమాధానం దొరుకుతా ఉంది. ఏమని సమాధానం దొరుకుతుందంటే యెహోవాయే దేవుడు. అర్థమవుతున్నా? మొట్టమొదటిగా మన ఇందులో ఒక భాగాన్ని గమనించాలి. ఏంటంటే యెహోవాయే దేవుడు. ఎందుకు యెహోవాయే దేవుడు అని చెప్పినాడంటే మొట్టమొదటిగా ఈ లోకంలోనికి ఆ యొక్క సూర్యుడు అనేటువంటి మనకు కనిపించినటువంటి సూర్యుడు అనేటువంటి ఆ సూర్యుడిని ఆయన సృజించి ఈ లోకానికి ఏం చేస్తూ వచ్చినాడు, వెలుగును అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఎవరు దేవుడే అంటే తాత్కాలికమైనటువంటి సూర్యుడు తయారు చేసినటువంటి మనిషి దేవుడు కాదు. అర్థమవుతుందండి? తాత్కాలికంగా తయారు చేసినటువంటి కాంతిని తయారు చేసినటువంటి బల్బును తయారు చేసినటువంటి మనిషి అనేటువంటి వ్యక్తి దేవుడు కాదు. కానీ సూర్యుడిని ఈ లోకంలోనికి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి దేవుడు. ఆయన ఏమైనాడంట, యెహోవాయే దేవుడు లోకానికి ఏమనుగ్రహిస్తూ వచ్చినాడు, వెలుగును అనుగ్రహించినాడు. అయితే ఈ వెలుగును అనుగ్రహించినటువంటి దేవుడు, ఈ సూర్యుడు అనేటువంటి మాట మనం చూస్తే ఇది భౌతికమైనటువంటి వెలుగు. కాబట్టి నీ నా జీవితంలో ఈ పట్టబదులు ఈ రీతిగా కనిపించడానికి ఇది భౌతికమైనటువంటి వెలుగుగా ఉంటూ వస్తూ ఉంది. అయితే ఆత్మీయమైనటువంటి వెలుగు ఇంకొకటి ఉంది. ఆ వెలుగును అనుగ్రహించినటువంటిది ఎవరంటే యెహోవాయే దేవుడు. కాబట్టి యెహోవాయే అనేటువంటి ఈ దేవుడు లోకానికి కావాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగును ఆయన ఈ లోకంలోనికి అనుగ్రహించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి ఆ వెలుగుని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన అనుగ్రహించాలని ఇష్టపడినాడు. కాబట్టి దానికి ఒక దినాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ దినము దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, ఆ దినముని లోకంలో మనం ఏమని పిలుస్తున్నామంటే శుభ శుక్రవారంగా పిలుస్తున్నాం. అంటే ఇప్పుడు అసలు కారణం ఏంటి అర్థమైందా? అసలు కారణం ఏంటంటే భౌతికంగా వెలుగు కనిపిస్తూ ఉంది, కానీ ఈ వెలుగు ద్వారా మన యొక్క ఆత్మ, అదే మన యొక్క ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణము జీవిస్తుంది. అంటే లోకంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సూర్యుని వెలుగు ద్వారా నీవు నేను ప్రాణముతో బ్రతకగలుగుతాం. కాబట్టి ఆత్మకి ఏం కావాలంటే ఆత్మకు కూడా వెలుగు కావాలి. కాబట్టి ఈ ఆత్మీయమైనటువంటి వెలుగును ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారికి, మనుషులకు దేవుడు అందించాలని కోరి ఇష్టపడి ఈ లోకంలోనికి ఆత్మీయమైనటువంటి వెలుగుని లోకంలోనికి తీసుకుని వచ్చినాడు. అందుకని యెహోవాయే దేవుడు. ఆయన ఏం చేసినాడంటే లోకమునికి వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవాది దేవునికి ఆ తలంపు వచ్చిందో, ఏం తలంపు వచ్చింది? లోకములోనికి ఆత్మీయమైనటువంటి వెలుగు ప్రజలందరికీ కలిగించాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దాని కొరకు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక దినమును ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఒక దినాన్ని ఉద్దేశిస్తూ వచ్చినాడు. ఒక దినాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లోకంలోనికి ఈ ఆత్మీయమైనటువంటి వెలుగు ద్వారా నీవు నేను ఆత్మీయంగా బ్రతకడానికి, ఆత్మీయంగా తిరిగి జన్మించడానికి ఒక క్రొత్తదైనటువంటి రీతిలో ఆ వెలుగును ప్రకాశింప చేయడానికి ఇష్టపడి ఒక దినాన్ని నిర్ణయిస్తూ వచ్చినాడు. ఆ దినాన్ని లోకమంతా కూడా శుభ శుక్రవారముగా దాన్ని పిలుస్తూ ఉంది. అయితే ఈ శుభ శుక్రవారము ఆయన దేని కొరకు ఇచ్చినాడంట? వెలుగును అనుగ్రహించడానికి. కాబట్టి ఈ వెలుగును అనుగ్రహించాలని ఆ యొక్క దేవాది దేవుడు నిర్ణయిస్తూ వచ్చినాడు. అందుకని యెహోవాయే దేవుడు, ఆయన లోకానికి వెలుగును అనుగ్రహిస్తూ వచ్చినాడు అని చెప్తూ మరలా ఏం చెప్పినాడు?
కింద భాగం చూడండి ఏం చెప్పినాడు? ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. లింకు శుభ శుక్రవారం ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. దేవుడు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వస్తుందంటే లోకానికి ఆత్మీయమైనటువంటి వెలుగు అవసరము. ఈ ఆత్మీయమైనటువంటి వెలుగు అవసరం కాబట్టి ఏం చేయాలా? మళ్ళా ఉంది ఇక్కడ ఏంటంట, ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకి కట్టుడి. ఇప్పుడు అర్థమవుతుందండి? శుభ శుక్రవారము దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసినాడు? లోకానికి ఆత్మీయమైనటువంటి వెలుగును అనుగ్రహించాలి. ఆత్మీయమైనటువంటి వెలుగును అనుగ్రహించాలంటే ఏమి కావాలని కోరినాడు దేవుడు అంటే ఒక ఉత్సవ బలి పశువు. కాబట్టి ఈ ఉత్సవ బలి పశువును ఏమి చేయాలని కోరినాడంట? బలిపీఠముకి త్రాళ్లతో కట్టాలని ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి ఎందుకు ఈ శుభ శుక్రవారము లోకమంతా ఈ రీతిగా పండగ చేసుకుంటుందంటే లోకానికి వెలుగును అనుగ్రహించేదానికి ఆయన ఒక బలి పశువును నీ కొరకు నా కొరకు ఈ లోకములోనికి అనుగ్రహించడానికి ఇష్టపడినాడు. కాబట్టి బలి పశువును ఎట్లా చేసినాడంట? ఉత్సవ బలి పశువుగా చేసుకొచ్చినాడు. అంత మాత్రం కాకుండా ఇంకా ఏం చేసుకొచ్చినాడంట? దాని త్రాళ్లతో బలిపీఠము యొక్క కొమ్ములకు కడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ రీతిగా ఆయన ఈ శుభ శుక్రవారం అనేటువంటి మాటకు ఆ దినాన్ని, ఆ ప్రత్యేకమైనటువంటి దినాన్ని లోకంలో నుంచి తీసుకుని వచ్చినాడు. అందుకని లోకమంతటా కూడా ఈ దినము ఆ రీతిగా మరి ఎన్నో రకాల రీతిగా ప్రభువును ఆరాధిస్తున్నారు. అనేక రీతిలుగా ఆ యొక్క దేవాది దేవుని యొక్క శిలువలో కాల్చినటువంటి రక్తాన్ని బట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేక రకాలుగా వర్ణిస్తున్నారు. కాబట్టి లోకంలో మీరు ఎక్కడైనా చూడండి, ఇంటికి వెళ్ళి టీవీలు ఆన్ చేసినా, బహిరంగ సభలకు వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదంతా కూడా సిల్వర్కి వచ్చినటువంటి వార్త. అయితే మంచిదే. అయితే అంతకంటే ముందు మనకి తెలియాల్సినటువంటి సత్యం ఏంటంటే ఎందుకు ఈ సిలువ కార్యము అనేటువంటి సంగతి మనం ధ్యానించాలా. కాబట్టి ఎందుకు దేవుడు ఏర్పాటు చేసి వచ్చినాడు అనేటువంటి సంగతిని మనం ధ్యానించాలా. కాబట్టి ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు సిలువ కార్యం మనకు అర్థమవుతుంది. సిలువ కార్యం మనకు అర్థమైన తర్వాత అప్పుడు సిలువలో జరిగినటువంటి కార్యముల గురించి మనము ధ్యానించవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా మనకు అర్థమవలసిన సంగతి ఏంటంటే అసలు ఏమిటి ఈ సిలువ అనేటువంటిది అర్థం కావాలి. ఈ సిలువ అనేటువంటిది మనకు అర్థం కావాలంటే దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని ఎందుకు ఏర్పాటు చేసినాడనేటువంటి సంగతి అర్థం కావాలి. దేవుడు ప్రత్యేకమైన దినాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తూ వచ్చినాడంటే కారణం ఒకటి, ఈ లోకంలోనికి ఆత్మీయమైనటువంటి వెలుగు ద్వారా నిన్ను నన్ను జీవింప చేయాలని కోరినాడు. కాబట్టి ఒక దినాన్ని ఏర్పాటు చేస్తూ ఆ వెలుగును అనుగ్రహించడానికి ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకి ఏం చేస్తూ వచ్చినాడు? కడుతూ వచ్చినాడు. కాబట్టి ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అర్థమైనటువంటి దాన్ని పక్కన ఉంచుకొని మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి 118వ కీర్తన 27వ వచనంలో మరలా ఒక మాట చూస్తాం. చూడండి, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి అనేటువంటి మాటను చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే ఉత్సవ బలి పశువును త్రాళ్లతోటి బలిపీఠపు కొమ్ములకు కట్టాలి అనేటువంటి మాటను గమనిస్తున్నాం. అంతకంటే పూర్వము మనం ఏమి ధ్యానించాలా, ఏమి గమనించి చూడాలి అంటే అసలు ఈ బలిపీఠము ఏమిటి అనేటువంటి సంగతి చూడాలి. తర్వాత రెండోదిగా మనం ఏం చూడాలంటే ఏం చెప్పినాడు తర్వాత, ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టాలి అనేటువంటి మాటని చూస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు గమనించి చూడవలసినటువంటి సంగతి ఏంటంటే ఏమిటి ఈ యొక్క బలిపీఠము, రెండవదిగా కొమ్ములు అనేటువంటి మాటను కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ బలిపీఠము, కొమ్ము వీటి యొక్క సారాంశం అనేది మనకు అర్థమవుతే అప్పుడు వీటికి ఆ యొక్క ఉత్సవ బలి పశువుని ఎందుకు కడుతున్నారు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది.
కాబట్టి అప్పుడు ఎప్పుడైతే ఉత్సవ బలి పశువుని ఎందుకు కడుతున్నారో అర్థమవుతే మనకంతా కూడా సబ్జెక్ట్ అంతా క్లియర్గా వచ్చేస్తుంది. ఏంటి? ఉత్సవ బలి పశువు వచ్చేస్తుంది, బలిపీఠం వస్తుంది, కొమ్ములు వస్తుంది, ఎందుకు దాన్ని కడుతున్నారో విషయం వస్తుంది. ఇదంతా వృత్తాంతం కనుక మనం నేర్చుకుంటే అందులోంచి ఏమొస్తుందంటే దేవుడు ఏర్పాటు ఎందుకు చేసినాడు అని వస్తుంది. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసినాడు, దేవుడు దీన్ని శుక్రవారంగా ఎందుకు దీన్ని పిలుస్తున్నారు అనేటువంటి సత్యము మనలోనికి వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనము చూడవలసినటువంటి సంగతి ఏంటంటే అసలు ఈ బలిపీఠము అనేటువంటిది ఏంటి అనేటువంటి సంగతిని మనం చూస్తాం. చూడండి, నిర్మాకాండము 27వ అధ్యాయము 1-2 వచనములు. నిర్మాకాండము 27వ అధ్యాయము 1-2 వచనములు చూడండి. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును కుంభకర్ణతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము సచౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూరలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, గుడ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీయు ఇత్తడితో చేయవలెను. చాలండి. కాబట్టి ఇక్కడ 27వ అధ్యాయము నిర్మాకాండంలో ఈ మాటను మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే దేవుడు మోషేకి ఆయన ఆజ్ఞాపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో లేదంటే అబ్రాహాము యొక్క చరిత్ర నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క ఇశ్రాయేలుగా మార్చబడి ఈ జనాంగము ఆ రీతిగా నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క నివాస మందిరము కొరకై, ఆ యొక్క నివాస మందిరం యొక్క ఉపకరణముల కొరకై అందులో చేయబడవలసినటువంటి వస్తు రూపము కావచ్చు, సేవా రూపము కావచ్చు, ఈ సంగతులన్నింటినీ కూడా దేవుడు మోషేకి ఏం చేస్తూ వస్తున్నాడు? బోధిస్తూ వస్తున్నాడు. ఈ బోధించేటటువంటి క్రమంలో ఒక్కొక్క ఉపకరణాన్ని చెప్పుకుంటూ ఆ ఉపకరణంతోటి ఏమి చేయవలనో, ఎలాగో చేయవలనో, అది ఎందుకు ఉపయోగపడుతుందో, దాంతో ఏమి చేయవలను అనేటువంటి సంగతులన్నీ కూడా ఆ యొక్క దేవాది దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తుంటూ వస్తున్నాడు. మోషేకి ఆజ్ఞాపించి చేపించేటటువంటి ఆ యొక్క వస్తురూపమైనటువంటి వాటిలో ఒకటి బలిపీఠము. కాబట్టి ఈ బలిపీఠాన్ని ఇక్కడ 27వ వచనంలో ఆయన చెప్పినాడు. ఏమని చెప్పినాడు? మరి 5 మూరలు పొడుగును 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూరలకు దానికి కొమ్ములను చేయవలను. ఇప్పుడు ఇది మనం చదువుడు ద్వారా ఏం అర్థమవుతుందంటే దేవుడే మోషేకి ఒక రకమైనటువంటి నమూనాను ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. ఏం నమూనాను ఆజ్ఞాపిస్తూ వచ్చినా అంటే ఇదిగో బలిపీఠము అనేటువంటిది తయారు చేయాలా, ఆ బలిపీఠం యొక్క ఎత్తు ఇట్లా ఉండాలి, వెడల్పు ఇట్లా ఉండాలి, దానికి ఈ రకమైనటువంటి మోతకర్లు ఉండాలి, దానితో పాటుగా 4 వైపులా 4 ఏముండాలంట? కొమ్ములు కలిగి ఉండాలని చెప్పినాడు. ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం కదా, ఉత్సవ బలి పశువును ఆ యొక్క త్రాళ్లతోటి బలిపీఠపు కొమ్ములకు కట్టుడు అనేటువంటి మాటను చూసాం. మరి దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ బలిపీఠము తయారు చేసినటువంటి రీతిని మనం చూస్తున్నాం. కాబట్టి బలిపీఠము ఎట్లా తయారు చేయాలి, ఏ కర్రతో చేయాలి, దేనితో పొదిగించాలి, తర్వాత రెండోదిగా ఎంత ఎత్తుతో చేయాలి, ఎంత వెడల్పుతో చేయాలి, దానికి ఏమి ఉండాలనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఆ బలిపీఠానికి 4 వైపులా ఏమి తయారు చేయాలని దేవుడు కోరినాడంట? 4 కొమ్ములను తయారు చేయాలని కోరినాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అక్కడేమో బలిపీఠపు ఆ యొక్క ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి అని చెప్పినాడు. కానీ ఇక్కడ ఉద్దేశాన్ని మనం గమనిస్తే అంటే అది తయారు చేయకముందే, ఆ నిబంధనలు చెప్పకముందే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ కొమ్ములు తయారు చేసేటటువంటి విధానాన్ని గురించి మోషేకి చెబుతూ వస్తున్నాడు. అర్థమవుతుందండి? దానికి దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం గమనించడం కోసం చెప్తున్నాను. అంటే ఈ బలిపీఠము అనేటువంటి దాన్ని తయారు చేయకముందే దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. ఏమనంటే ఈ బలిపీఠము ఈ రకంగా తయారు చేసి దానికి 4 మూలల కూడా
నువ్వేం చేయాలా? బలిపీఠపు కొమ్ములను తయారు చేయాలా. కాబట్టి ఈ రీతిగా ఆ యొక్క దేవాది దేవుడు మోషేకి ఏం చేస్తూ వచ్చినాడు? ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఈ బలిపీఠం యొక్క తయారీని, దాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి విధానాన్ని మనం చూస్తూ వచ్చాము. అయితే ఈ బలిపీఠం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే చూడండి, 29వ అధ్యాయం నిర్మాకాండము 29:15 వచ్చిన చూడండి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదానిని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేలను దాని అవయములను దేనికి అది విడదీసి దాని అంతములను దాని కాళ్ళను కడిగి దాని అవయములతోనూ తలతోను చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలు అంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అది అర్థమైందండి. కాబట్టి ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొబ్బులు కట్టుడి అనేటువంటి మాటలో మనం మొట్టమొదటిగా ఏం చూస్తున్నామంటే బలిపీఠాన్ని చూస్తున్నాం. కాబట్టి బలిపీఠము దేవుడే మోషేకి ఆజ్ఞాపించి దాన్ని ఎలాగూ తయారు చేయాలో దాని యొక్క నమూనాని మనం చూస్తూ వచ్చాము. కాబట్టి ఈ నమూనాతో తయారు చేసినటువంటి ఈ బలిపీఠం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ వస్తున్నాం. ఏంటంటే ఉద్దేశము, బలిపీఠం యొక్క ఉద్దేశం ఏంటంట చూడండి, చెప్పినాడు 15వ వచనము. నీవు ఆ పొట్టేలులో ఒకదాన్ని తీసుకునవలెను. అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులు ఉంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. తర్వాత అంతటి నీవు ఆ పొట్టేలును దాని అవయమును దేనికది విడదీసి దాని అంత్రమును దాని కాళ్ళను కడిగి దాని అవయములతో తలతోను చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతా దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన. ఇది బలిపీఠం యొక్క ప్రాముఖ్యత. ఎందుకు దేవుడు బలిపీఠాన్ని తయారు చేయమని చెప్పినాడంటే, ఆ బలిపీఠం మీద బలి అర్పించాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. కాబట్టి ఈ బలిని ఏ విధంగా అర్పించాలి అంటే ఆ యొక్క విషయం అంతా కూడా చెప్పినాడు. ఒక పొట్టేలును, అంటే మందల్లో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పొట్టేలును తీసుకోవాలి. దాన్ని ఏం చేయాలా? మరి ఆ పొట్టేలు తల మీద చేతులు ఉంచాలి. ఆ పొట్టేలును వధించి దాని యొక్క అవయవ భాగములన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద ఆ అగ్నిలో వేసి కాలుస్తూ ఉండాలి. అట్లా కాలుస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఈ బలిపీఠం యొక్క కొమ్ముల నుంచి, ప్రక్కల నుంచి అది కారుతా వస్తూ ఉంటుంది. తర్వాత ఈ క్రొవ్వు ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఆ మాంసం అంతా కూడా ఆ అగ్నితోటి దహిస్తున్నప్పుడు అందులో వచ్చేటువంటి ఒక వాసన, దానికి ఆ వాసనకి దేవుడు పెట్టుకున్న పేరు ఏంటంట? ఏం చెప్పినాడు? ఇంపైన సువాసన. ఆ వాసనకి దేవుడు పెట్టిన పేరేంటి? ఇంపైన సువాసన. దేవుడు ఆగ్రహించాలని కోరుతున్నాడు. కాబట్టి ఇది బలిపీఠం యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు బలిపీఠము తయారు చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈ చదువుకున్నటువంటి భాగంలో మనం గమనించవచ్చు. ఆ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పాపి అయినటువంటి మనుషులు ఉంటాడో ఆ పాపి అయినటువంటి మనుషులు ఈ తేబడినటువంటి ఆ యొక్క గొర్రె లేదంటే మేక లేదంటే పశువు లేదంటే గువ్వ పక్షి ఇట్లాంటి రకాలుగా ఏవైనా సరే తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి దాని మీద చేతులు ఉంచి దాన్ని వధించి ఆ యొక్క అప్పగించడం ద్వారా ఆయనకి ఏమవుతా ఉందంటే తనలో ఉన్నటువంటి పాపం అనేది అతనికి బదులుగా దాని మీదకు మరి ఆ పాపం అంతా కూడా చేర్చబడి ఇప్పుడు అది వధించబడి అది రక్తము కారుస్తూ ఆ యొక్క బలిపీఠం మీద మరి దాన్ని వేసి కాల్చినప్పుడు ఆ విధంగా చేయబడినటువంటి ఆ బలి పశువు యొక్క కాల్చబడినటువంటి దాంట్లోంచి వచ్చేటటువంటి వాసన నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవాది దేవుడికి అది ఇంపైనటువంటి సువాసనగా ఉంటూ వస్తుంది. కారణం ఏంటి? అర్థమవుతుందండి? అట్లాగా వధించినటువంటి ఆ పశువు లేదంటే గొర్రె యొక్క లేదంటే మేక యొక్క ఆ
ఆ మాంసం అంతా కూడా ఆ యొక్క బలిపీఠం మీద వేసి కాల్చినప్పుడు అదంతా కాల్చబడుతూ ఒక వాసన అది వెదజల్లుతున్నప్పుడు దేవుడు ఆ వాసనను చూసి ఇది ఇంపైనటువంటి సువాసన, అది దేవుడు ఆగ్రహించేటటువంటి సువాసన అనేటువంటి పేరును దానికి తీసుకుని వచ్చినారు. అంటే దేవుడు అంతగా ఆ వాసనకు ఎందుకు అంతగా ఇష్టపడి ఇంపైన సువాసనగా దాన్ని ఆగ్రహిస్తున్నాడు అని మనం గమనిస్తే, దేనికి గమనిస్తున్నారు మీరు చెప్పండి? ఎందుకు దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు? దేవుడు ఎందుకు అంతగా ఆగ్రహిస్తూ వస్తున్నాడు? ఆ యొక్క మాంసము కాల్చుడు ద్వారా వచ్చినటువంటి ఆ వాసనకు ఇంపైనటువంటి సువాసన అనేటువంటి పేరు ఎందుకు పెట్టినాడు? ఎందుకు దేవుడు అంతగా దాన్ని ఆగ్రహిస్తూ వస్తున్నాడు? ఎందుకు దేవుడికి ఇష్టం అవుతుంది? ఆ బలిని అర్పించడానికి దేవుడికి అంత ఇష్టం ఎందుకు అవుతుంది? ఆ బలి వేసినప్పుడు ఒక పక్క ఆ యొక్క బలిపీఠము చుట్టూ అంతా కూడా వీళ్ళు రక్తాన్ని పట్టి ప్రోక్షిస్తారు. మాంసంలో ఉన్నటువంటి రక్తము నీరంతా కూడా ఆ బలిపీఠం మీద నుంచి కారుతూ ఉంటాయి. ఇంకొక పక్క ఈ మాంసం అంతా ఉడికి కాలి ఆ మంటకి అదంతా కూడా ఆవిరైపోతూ ఉన్నప్పుడు ఆ వచ్చేటటువంటి వాసన అది దేవునికి ఇంపైనటువంటి సువాసన, ఆగ్రహించినటువంటి వాసన. ఎందుకు దేవుడు దాని యందు సంతోషిస్తున్నాడు? ఎందుకు దేవుడు ఎందుకు దాని యందు లక్ష్యం ఉంచుతున్నాడు అంటే అందులో ఉన్నటువంటి ఒక సత్యం ఏంటని మనం గమనిస్తే, ఈ యొక్క బలిపీఠము ద్వారా బలి అనేది జరిగించబడతా వస్తుంది. దానికంటే పూర్వము మనం గమనిస్తే ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క బలి పశువును తీసుకుని వస్తాడు. బలి పశువును తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపం నుంచి విడిపించబడాలా, శాపం నుంచి విడిపించబడాలా, కష్టం నుంచి విడిపించబడాలా, ప్రయాసం నుంచి విడిపించబడాలా, తనకున్నటువంటి ప్రతి రకమైనటువంటి దరిద్రత నుంచి విడిపించబడి దేవునితో ఐక్యపరచబడి దేవునికి ఒక స్వాస్యముగా చేయబడాలంటే మొట్టమొదటిగా ఆ తీసుకొచ్చినటువంటి మనిషిని యొక్క పాపం అనేటువంటిది, ఆ తీసుకొచ్చినటువంటి బలి పశువు మీద ఏం కావాలా? అది మార్చబడాలి. ఎప్పుడు మార్చబడుతుందా? దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారము ఆ యొక్క బలి పశువు మీద చేతులు ఉంచడం ద్వారా ఈ పాపం అంతటి కూడా ఆ బలి పశువు మీదకి అది మార్చబడి ఆ పాపం అంతా కూడా ఆ బలి పశువు మీదకి అది మరచినప్పుడు ఆ బలి పశువుని ఏం చేస్తున్నారు? వధిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క యాజకులైన వారు ఆ యొక్క బలి పశువుని వధించి దాన్ని మాంసమంతా కూడా విడగొట్టి ఆ యొక్క బలి పశువుని ఆ యొక్క విడదీసినటువంటి మాంసాన్ని ఆ పట్టినటువంటి రక్తాన్ని అంతటిని కూడా బలిపీఠము చుట్టూ కూడా చల్లుతూ వస్తుంటున్నారు. తర్వాత ఆ తీసుకొచ్చినటువంటి మాంసం అంతా కూడా అగ్నిలో వేస్తూ వస్తుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈ పాపములన్నీ కూడా దాని మీద మార్చబడతా వచ్చాయి. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటని గమనిస్తే, పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే చిన్న పిల్లోడు నడిపినా చెప్పవచ్చు. పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే రక్తము చిందించుడు తప్ప వేరొక మార్గము లేదు. కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తము కావాలి. కాబట్టి ఆ యొక్క గొర్రెపిల్ల, మేకపిల్ల, పశువును వారు వధించినారు. వధించు చేత రక్తము చిందించబడతా వస్తుంది. దానికి సాదృశ్యంగా ఆ యొక్క చిందించబడినటువంటి రక్తాన్ని వారు ఏం చేస్తున్నారు? బలిపీఠము చుట్టూ కూడా చల్లుతూ వస్తున్నారు. తర్వాత రెండోది ఏం చూస్తామంటే ఈ మాంసం అంతటిని కూడా ఎత్తుకెళ్ళి కాళ్ళు ఆ యొక్క తలను అన్నీ కూడా సిద్ధపరిచి ఆ యొక్క అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్నిలో నుంచి అది కాల్చబడి అందుట్లో కూడా ఏమవుతుందంటే ఆ యొక్క అప్పుడే వధించినటువంటి పశువు కాబట్టి రక్తము, ఆవిరి, పొగ, మరలా ఆ యొక్క నీరు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే బలిపీఠం మీద నుంచి కారుతూ వస్తుంటున్నాయి. వీటన్నిటిలో నుంచి ఒక వాసన అనేటువంటిది బయలుదేరుతూ ఉంది. ఈ వాసన దేవునికి ఇష్టమవుతా ఉంది. బహుశా నీకు నాకు ఇష్టం ఉండకపోవచ్చేమో. అట్లా చెప్తుంటేనే మాంసం కాలిస్తే పొగ, మట్టి, మశానం ఇవన్నీ ఒక రకమైన వాసన వస్తుందండి. ఇదెట్లా దేవుడు ఆగ్రహించినటువంటిది అనుకోవచ్చు మనం. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే అది ఇంపైనటువంటి సువాసన. కారణం ఏంటంటే ఇంపైనటువంటి సువాసన ఎందుకు వస్తుందంటే ఈ వ్యక్తి తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో పాపానికి ఏం జరిగింది? రక్తము చిందించడం ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తమైనటువంటిది జరిగింది. రెండవదిగా
ఈ యొక్క పాపానికి, ఈ పాపం అనేది ఈ యొక్క పశువు మీదకి మలిచినప్పుడు ఈ పాపానికి ఆ యొక్క పశువు యొక్క రక్తం అనేది చిందించబడి ఆ పాపానికి ప్రాయశ్చిత్తము జరిగి ఆ యొక్క వ్యక్తి అయినటువంటి ఆయన దేవునికి దూరస్తుడుగా కాకుండా సమీపస్తుడుగా చేయబడుతున్నాడు. పాపం అంతా కూడా తొలగించబడి దేవునికి ఒకప్పుడు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు దేవునితో ఐక్యత చేయబడి ఈ వ్యక్తి ఆ యొక్క దేవునితో సహవాసంలోనికి వచ్చినాడు. కాబట్టి ఇట్లాగా విడిగా ఉన్నటువంటిది ఇద్దరు వ్యక్తులు, లేదంటే దేవుడు పాపి అయినటువంటి మనుషులు, ఇటు పక్క పరిశుద్ధులైనటువంటి దేవుడు, ఇటు పక్క పాపి అయినటువంటి మనుషులు, ఇద్దరికి ఏమీ కూడా కలుసుకోలేనటువంటి పాపపు అడ్డు గోడ వీరిద్దరిని ఏం చేస్తుంది? ఎడబాటుగా ఉంది. ఎప్పుడైతే ఈయన యొక్క పాపములు భరించబడుతున్నాయో, ఈ పాపానికి రక్తము చెల్లించబడుతుందో, పాపానికి ప్రాయశ్చిత్తము చేయబడతా వస్తుందో, అప్పుడు ఈ పాపి అయినటువంటి మనుషుడు పరిశుద్ధమైనటువంటి మనుషుడిగా మార్చబడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే పరిశుద్ధంగా ఈ మనిషి మార్చబడుతున్నాడో ఈ మనిషి ఈ మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను తీసివేసి దేవునితోటి ఐక్యము చేయబడతా వచ్చినాడు. ఎప్పుడైతే మీరు ఐక్యత చేయబడుతున్నారో ఆ యొక్క మనుషుల్లోనికి ఏమొస్తుందంటే ఈ ఆత్మీయమైనటువంటి వెలుగు ఆ వ్యక్తిలోనికి తీసుకొని రాబడిన కారణం బట్టి ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తుంటున్నాడు. దేవునితోటి ఆ యొక్క మందిర ఆవరణలోనికి రాగలుగుతూ వస్తుంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఈ ప్రాయశ్చిత్తం చేయబడినటువంటి ఈ బలి పశువుతోటి ఆ పాపంతటిని కూడా తీసివేయబడి ఈ వ్యక్తి పరిశుద్ధంగా మారినాడు. కాబట్టి ఆ యొక్క వాసన ఎట్లా ఉందంట? ఇంపైనగా ఉండవచ్చు. అంటే ఈ వ్యక్తి పరిశుద్ధుడిగా మారేదానికి ఇక్కడ ఒక క్రయధనం అనేది చెల్లిస్తూ వచ్చినాడు. ఈ వ్యక్తి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, దేవునికి ఇష్టడుగా, దేవుని కుమారుడుగా ఈయన జీవించేదానికి అక్కడ ఒక క్రయధనం అనేటువంటి చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఈ క్రయధనము ఆ యొక్క వధించుడు ద్వారా, బలిపీఠం ద్వారా, దాన్ని కాల్చుడు ద్వారా వస్తుంది. కాబట్టి ఆ క్రయధనం ఎంతో గొప్పది. కాబట్టి దేవుని యొక్క దృష్టికి అది విలువైనదిగా ఉంటా వచ్చింది. కాబట్టి దేవుని యొక్క దృష్టికి ఏది విలువగా ఉంటుందంటే, ఎక్కడ పాపి అయినటువంటి మనుషుల్లో పరిశుద్ధులైనటువంటి దేవునితో సహవాసము చేయగలగాలనేటువంటి ఉద్దేశము అట్లాంటి అనుభవంలోనికి వస్తాడు. అప్పుడు దేవుడు ఇంపైనటువంటి సువాసన చూడగలుగుతూ వస్తాడు. కాబట్టి ఆ రీతిగా ఎందుకు తనకు అట్లాంటి ఇంపైనటువంటి సువాసనగా ఆగ్రాణించగలిగేటటువంటి ఒక మంచి సువాసనగా ఆనందించగలిగేటటువంటి వాసనగా ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, పాపానికి ప్రాయశ్చిత్తము జరిగించబడి పాపి అయినటువంటి మనుషుడు, దుర్మార్గంగా ఉన్నటువంటి మనుషుడు, అంధకారంలో నశించిపోయినటువంటి మనుషుడు ఇప్పుడు ఏమవుతుందంటే దేవునికి దగ్గరగా చేయబడుతున్నాడు. దీని అంతటి ద్వారా ఏమొస్తుంది అంటే మనుషుల్లోనికి వెలుగు వస్తూ ఉంది. యెహోవాయే దేవుడు ఆయన లోకానికి ఏమి చేసినాడంటే వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ వెలుగు ద్వారా ఈ మనిషి ఇప్పుడు దేవుని యొద్దకు నడిపించబడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఈ కార్యం అనేది జరుగుడు ద్వారా దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు? ఆనందపడుతూ వస్తున్నాడు, ఆగ్రహించగలుగుతూ వస్తున్నాడు, సంతోషించగలుగుతున్నాడు. కాబట్టి ఈ బలిని బట్టి దేవునికి ఎంతో ఉత్సాహం. కారణం ఏంటంటే ఈ పాపైనటువంటి మనుషునికి ప్రాయశ్చిత్తము, విమోచన, విడుదల తన యొక్క ఆ యొక్క పాపి విషయంలో జరుగుతూ వస్తాను. ఈ ఒక్క చిన్న బలిపీఠం మీద జరిగే ఈ బలి అర్పణ ద్వారా ఈ పాపి అయినటువంటి మనిషికి ఇంత గొప్ప కార్యము జరుగుతుంది. కాబట్టి ఆ క్రయధనం ఎంతో గొప్పది. ఆ క్రయధనాన్ని బట్టి దేవుడు ఆగ్రహిస్తూ వస్తున్నాడు, దేవుడు సంతోషిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా దేవాది దేవుడు బలిపీఠాన్ని, బలిపీఠం యొక్క కొమ్ములను ఆయన నిర్మించడానికి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మందిర ఆవరణలో ఈ బలిపీఠము, ఆ బలిపీఠం ఇట్లా ఉండాలనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన ఉద్దేశము ఆ బలిపీఠం మీద ఆ బలి పశువు వధించబడి కాల్చబడాలి. ఇంకా చూస్తాము చూడండి, ఇదే 29 నిర్గమాకాండము
చూడండి 41, 42 అనుకుంటా. 41 చదవండి. 29, 41. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఆ. ఉదయకాలమందరి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్షిపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడటం నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్షి గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులు అవునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. చాలండి. కాబట్టి ఇక్కడ బలిపీఠం యొక్క ఉద్దేశాన్ని, అంటే ఆ యొక్క బలిపీఠాన్ని ఎందుకు తయారు చేసినటువంటి ఆ ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనించి చూస్తే దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ బలిపీఠంలో ఈ ఉద్దేశములు ఏంటనేటువంటి మనం గమనిస్తే చక్కగా చెప్పినట్టు చూడండి. 41లో అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని నర్పింపవలను. ఇది యెహోవా సన్నిధిన సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి అని చెప్తూ ఇంకేం చెప్పినట్టు చూడండి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును, అది బలిపీఠం యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పుడు చూడండి ఏం చెప్పినాడు దేవుడు. కాబట్టి ఈ రీతిగా బలిపీఠాన్ని సిద్ధం చేసుకొని ఆ ద్వారం వద్ద దీన్ని సిద్ధపాటు చేసుకొని ఉదయ సాయంత్రములు దీని మీద బలి అర్పించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? చక్కగా చెప్పినాడు చూడండి. 42, 43 అక్కడికి వచ్చి ఏంటంట? దానిపైన ఉంటుంది చూడండి ఒక మాట, ఫుల్ స్టాప్ నుంచి, నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును. ఎంత చక్కని మాట చూడండి. నేను ఏం చెప్పినాడు దేవుడు? నేను మీతో మాట్లాడటానికి, కలుసుకోవడానికి ఎక్కడికి వస్తాడంట? ఎక్కడికి వస్తాడండి? గట్టిగా చెప్పండి. ఎక్కడికి వస్తాడంట? ఎక్కడికి వస్తాడు? ఆ బలిపీఠం దగ్గరికి వస్తాడు. నిర్గమాకాండము 27వ అధ్యాయము 1-2 వచనంలో దేవుడు ఏం చెప్పినాడు మోషేకి? ఇన్ని మూరలు కలిగినటువంటి కర్రతోటి, తుమ్మకర్రతోటి నువ్వు ఒక బలిపీఠాన్ని చౌకముగా నువ్వు తయారు చేసి దానికి 4 కొమ్ములు తగిలించి ఆ యొక్క బలిపీఠం యొక్క ఎత్తు, పొడవు, లోతు ఈ విధంగా నువ్వు సిద్ధపరచని చెప్పుట్లో ప్రాముఖ్యత ఏంటంటే ఇది. మొట్టమొదటి ప్రాముఖ్యత ఏంటి? బలిని అర్పించాలా. ఆ బలి ద్వారా మనుషునికి ఏమవుతుంది? ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంది. రెండవది ఏంటని చూస్తున్నాం, నేను మీతో మాట్లాడుటకు ఏం చెప్పినాడు దేవుడు? ఆ స్థలానికి నేను నిన్ను కలుసుకునేదానికి వస్తా అంటున్నాడు. ఇప్పుడు బలిపీఠం ఒకటి ఏం చూస్తున్నామంటే బలిని చూపిస్తుంది. ఆ బలి ద్వారా మనుషునికి ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంది. రెండవదిగా ఇంకేం చెప్తున్నాడు? అదే బలిపీఠం ఉన్నటువంటి ప్రదేశంలో నేను నీతో మాట్లాడేదానికి, నిన్ను కలుసుకునేదానికి నేను అక్కడికి వచ్చేదాన్ని. రెండోది ఇంకో మాట చెప్పినట్టు 43 అక్కడికి వచ్చి ఇశ్రాయేలు కలుసుకుంటున్నాను అంటే రోజు కలుసుకోవట్లేదండి? దేవుడు కలుసుకోవట్లేదా? చెప్పాలా మీరు? రోజు కలుసుకోవట్లేదా దేవుడు? కలుసుకోవట్లేదా అంటే కలుసుకోవట్లేదు. ఆది కాండంలో 2వ అధ్యాయంలో ఆ యొక్క దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క 3వ అధ్యాయంలో ఆ యొక్క సాయంత్రమున చల్లబోటున దేవుడు యొక్క స్వరాన్ని ఆదాముకు వినిపింపచేయాలని కోరినాడు. అర్థమవుతుందండి? ఆదాముకి సాయంత్రకాలము చల్లబోటున యెహోవా స్వరము ఆదాముకు వినిపింపచేయాలని కోరినప్పుడు ఆదాము ఎక్కడున్నాడంట? తర్వాత జరిగింది ఏంటంటే రోజు ఉదయం సాయంత్రంలో కలుసుకొని దేవుడు వారితో మాట్లాడి ముచ్చటించినటువంటి వాడు. ఏమైపోయింది? ఆ యొక్క బంధం అనేటువంటిది పూర్తిగా తెంచి దేవుడు ఏం చేసినాడు? వారిని ఏదైనా వనం నుంచి
బయటికి నెట్టివేసుకొచ్చినాడు. కాబట్టి రోజు ఇజ్రాయెల్ ప్రజలు కలుసుకోవట్లేదా దేవుడు అంటే? కలుసుకోవట్ల. కారణం ఏంటంటే ఈ పాపం అడ్డు వస్తూ ఉంది. ఉదయం సాయంత్రం కలుసుకోవాలని, వారితో మాట్లాడాలని, వారితో ముచ్చటించాలని ఆ దేవాది దేవుని యొక్క నిత్యమైనటువంటి ప్రణాళిక. కానీ ఈ పాప అయినటువంటి మనిషిని యొక్క దౌర్భాగ్యతను బట్టి ఈ మనిషి కూడా ఏం చేస్తూ ఉందంటే ఆ దేవాదేవుని కలుసుకునే దానికి అడ్డుగా ఉంటా వస్తూ ఉంది. కాబట్టి ఈ అడ్డును తొలగించడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చినా అంటే ఈ బలిపీఠాన్ని తీసుకుని వచ్చినాడు. ఈ బలిపీఠం మీద ఆయన బలిని అర్పించడం ద్వారా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ బలి అర్పించడం ద్వారా నేను ఒక ఇంపైనటువంటి ఆ సువాసన ఆగ్రహించి నేను సంతోషభరితుని అవుతాను. తద్వారా నేనేం చేస్తాను, నీతో మాట్లాడేదానికి, నిన్ను కలుసుకునేదానికి ఆ బలిపీఠం ఉన్నటువంటి ప్రదేశంలోకి వచ్చి నేను నీతో మాట్లాడటానికి సెలవిస్తూ వస్తున్నాను. కాబట్టి ఈ రీతిగా దేవుడు మొట్టమొదటిగా బలిపీఠాన్ని ఆయన సిద్ధపరిచినట్టుగా చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాల్లో ఈ యొక్క నిర్గమాకాండంలో 27వ అధ్యాయంలో దేవుడు బలిపీఠము తయారు చేయడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటని చూస్తే ఆ యొక్క ప్రాయశ్చిత్తము కొరకై దేవుడు ముందుగానే ఏం చేస్తూ వచ్చినాడు, సిద్ధపరుస్తూ వచ్చినాడు. దీని ద్వారా మనుషుడికి పాప విమోచన కలుగుతూ ఉంది. రెండవదిగా ఆనాడు ఏదైనా వనంలో విడిపోయినటువంటి దేవునికి మనుషునికి ఉన్నటువంటి బంధము తెగిపోయి ఇతరికి అడ్డుగోడగా వచ్చినటువంటి ఇది పూర్తిగా తీసివేయబడి ఈనాడు దేవుడు మనుషుడు ఇద్దరు కూడా కలుసుకొని మాట్లాడుకొని ముచ్చటించుకునేటటువంటి స్థాయిలోనికి రావడానికి గల కారణం ఏమై ఉంటుందని చూస్తే ఒకే ఒక కారణము, బలిపీఠము. కాబట్టి ఈ బలిపీఠం మీద ఆ బలి పశువు వధించబడడం చేత ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, జరుగుతూ వస్తున్నాయి. ఇంకా చూడండి 44, 45 ఇంకేం చెప్తున్నాడు. నాకు యాజకులు అవునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరిచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉన్నాను. అది చాలండి. ఎక్కడ నివసిస్తారంట దేవుడు? ఇశ్రాయేలీయుల మధ్య నివాసం ఉండి వారికి ఎట్లా ఉంటాడంట, దేవుడై ఉన్నాడు. కారణం ఏంటంటే ఒకనాడు ఈ దేవాది దేవుణ్ణి నీవు కోల్పోతూ వచ్చినారు. కాబట్టి ఆదాములో జరుగుతూ వచ్చింది. ఆ సంబంధం అనేది కొంత వ్యక్తుల ద్వారా నడిపించబడినప్పటికీ కూడా ఇజ్రాయెల్ యొక్క జీవిత అనుభవంలో దేవునితో సంబంధం లేనటువంటి వ్యక్తులుగానే నడిపించబడుతూ వస్తుంటున్నారు. ఆ కారణాన్ని బట్టి నేను వారి మధ్య నివాసము, ఒకనాడు దేవుడు ఏదెను వనములో ఆదాముతో నివాసము, వారి మధ్యలో నివాసం చేస్తూ వచ్చినాడు. అయితే ఈనాడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల మధ్యలో దేవుడు నివాసము చేరినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఈ బలిపీఠం ద్వారా, ఈ బలి ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, నేను మీ మధ్య నివసించేదను. కాబట్టి మూడవదిగా ఏం చూస్తున్నాం, బలిపీఠం ఏది తీసుకుని వస్తూ ఉంది, దేవుడే వారి మధ్య నివాసము చేసేదానికి వస్తుంది. ఇప్పుడు దేవుడే దిగి వస్తున్నాడా, మనిషిని పోయి ఎగురుతున్నాడా? దేవుడు కావాలి దేవుడు కావాలి దేవుడు కానీ మనిషి పట్టుకొని ఎగురుతున్నాడా? దేవుడు దిగి వస్తున్నాడా? నేను వస్తాను, నేను కలుసుకుంటాను, నేను మాట్లాడతాను, నేను మీ మధ్య నివాసం ఉంటానని దేవుడు చెప్తున్నాడా? మనిషి చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఈ యొక్క బలిపీఠం మీద అర్పించినటువంటి బలి పశువు. ఈ యొక్క కారణాన్ని బట్టి ఆ యొక్క దేవాది దేవుడు, ఆ పరలోకంలో ఉన్నటువంటి సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు దిగి ఈ పాపి అయినటువంటి దౌర్భాగ్యులైనటువంటి మనుషుల్ని కలుసుకోవడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా దేవుడు అట్లాంటి ఆ మనుషుల్ని కలుసుకునే దానికి ఈ బలిపీఠము ఎంతో ప్రాముఖ్యతను తీసుకుని వచ్చిందిగా చూస్తున్నాం. తర్వాత రెండవదిగా చూడాలి. ఏం చూడాలి? కొమ్ములు. ఏం చూడాలని చెప్పాము? కొమ్ములు. చూడండి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 2
క్షమించాలి 2 సమూయేలు 22. మూడో వచనం చదవండి. నా దుర్గము నేను ఆయన ఆశ్రయించదును, నా కేడము నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు నీవే. కాబట్టి కొమ్ములు అనేటువంటి మాటకు ఇంకా మనము దావీదు భక్తులను అడిగితే అనేక రకాలుగా చెప్తాడు. నా బండ, నా కోట, నా యొక్క మరి శృంగము అనేటువంటి మాటలు అనేక రకాలుగా మనము దావీదు యొక్క జీవితానుభవంలో చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ కూడా ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే చక్కని మాట చెప్పినాడు. చూడండి, దావీదు పైన చూడండి, ఫస్ట్ నుంచి మొదటి నుంచి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము. చాలండి. కాబట్టి ఈ కొమ్ములు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అది రక్షణ అనేటువంటి శృంగము లేదా కొమ్ము. శృంగము అన్న కొమ్ము అన్న ఒకటే అర్థం వస్తుంది. కాబట్టి దావీదు యొక్క జీవిత అనుభవంలో ఈ కొమ్ము యొక్క అనుభవాన్ని చూడగలుగుతున్నాడు. కాబట్టి ఆ బలిపీఠం మీద 4 మూలల ఆయన కొమ్ము లేదా శృంగాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటని మనం గమనిస్తే ఆయన ఆ పాపి అయినటువంటి మనిషి యొక్క జీవితంలో ఏమై ఉన్నాడో అనేటువంటి దాన్ని స్పష్టత తెలియజేయడం కొరకు ఆ బలిపీఠం చుట్టూ ఏం చేస్తూ వచ్చినాడు? కొమ్ములను పెడుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తే ఏం చెప్పినాడు? నా దుర్గము, నా యొక్క శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించదు, నా కేడము, ఆయన నా శృంగము అనేటువంటి మాటను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి నా శృంగము అనేటువంటి మాట తన యొక్క జీవితంలోనికి ఎందుకు తీసుకొని రాబడుతున్నామంటే ఇవన్నీ పై చెప్పినటువంటి నా యొక్క కోట, నా యొక్క శైలము, నా రక్షకుడు, ఇవన్నీ కూడా దేవుడు ఈ శృంగము లేదా కొమ్ములు అనబడినటువంటి వాటి ద్వారా మనుషుడికి ఏం ఇస్తున్నాడంటే గొప్ప రక్షణని అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి కొమ్ములో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే దేవుడు పాపిని రక్షించేటటువంటి అనుభవము. కొమ్ములో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే దేవుడే మనుషునికి ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి ఆ యొక్క మరి దాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినా అంటే దాన్ని మనుషునికి తెలియచెప్పడానికి సూచనగా ఆ యొక్క బలిపీఠం మీద ఈ కొమ్ములను ఏం చేస్తూ వచ్చినాడు? ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ కొమ్ముల ద్వారా ఈ మనుషునికి ఒక ఆశ్రయ దుర్గము, ఒక కోట, ఒక రక్షణ దుర్గము ఈ మనుషునికి కల్పించబడుతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చూసాం చూడండి. మొట్టమొదటిగా శుభ శుక్రవారం అంటే దేవుడు ఏర్పాటు చేసినాడు కాబట్టి శుభ శుక్రవారం. దేవుడు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే లోకానికి ఆత్మీయమైనటువంటి వెలుగును ఇవ్వడానికి వరకు దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఈ ఏర్పాటు చేసినాడు కరెక్టే. అయితే ఆ వెలుగును ఎట్లా ఇస్తాడు అంటే ఒక్కటే చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఉత్సవ బలి పశువును త్రాళ్లతోటి బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. కాబట్టి ఇవి కట్టడానికి బాగానే ఉంది. అయితే ఎందుకు ఈ బలిపీఠము అనే దాన్ని చూస్తొచ్చాం. ఎందుకు బలిపీఠం అంటే ప్రాయశ్చిత్తము జరగడానికి. రెండోది ఏం చూస్తొచ్చాము? దేవుడు మనిషిని కలుసుకునేదానికి. మూడోది ఏం చూస్తున్నాం? దేవుడే వారితోటి నివాసం ఉండేదానికి బలిపీఠం ఉపయోగపడుతూ వస్తుంది. తర్వాత కొమ్ములు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటే ఈ కొమ్ములే రక్షణ యొక్క శృంగము. ఈ మనుషునికి రక్షణ ఎట్లా వచ్చింది అంటే ఈ కొమ్ములు సాదృశ్యం. అవి ఈ మనిషికి దుర్గం ఎట్లా వచ్చిందంటే ఈ కొమ్ములు సాదృశ్యము. ఈ మనిషికి దేవుడు కోటగా ఉన్నాడని ఎట్లా చెప్పగలుగుతామంటే ఈ కొమ్ములు. కాబట్టి బలిపీఠానికి 4 ప్రక్కల కొమ్ములు దేవుడు తయారు చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటిది
ఆ పాపి అయినటువంటి మనుషునికి తెలియచేయడానికి సాదృశ్యంగా ఆ కొమ్ములని సిద్ధపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ రీతిగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బలిపీఠము కొమ్ములు అర్థమైపోయింది కదా. ఇప్పుడు దీనికి ఏం తీసుకురావాలని చెప్పినాడు, ఉత్సవ బలి పశువును తీసుకొని వచ్చి ఏం చేయాలంట, ఆ యొక్క బలిపీఠం యొక్క కొమ్ములకు కట్టాలి. కట్టిన తర్వాత ఏం చేయాలా, ఊరికే కట్టడమేనా, ఊరికే కట్టడం కాదు. కాబట్టి అక్కడ చెప్పినారు అంతవరకు. కానీ దాన్ని ఎందుకు తీసుకొని వచ్చినారు, ఒక ఉత్సవంగా ఎందుకు తీసుకొస్తున్నారు, నుంచి విడిపించబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ బలి పశువు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ బలి పశువుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు మామూలు బలి పశువు కాకుండా ఇదేమైంది, ఉత్సవ బలి పశువు అయిపోయింది. కాబట్టి ఈ ఉత్సవ బలి పశువును దేవుడు ఏం చేసినాడంటే ఆ బలిపీఠం యొక్క కొమ్ములకు కట్టడం ద్వారా, ఆ బలి పశువును అర్పించడం ద్వారా దేవుడు ఈ లోకానికి ఆత్మీయమైనటువంటి వెలుగును అందిస్తూ వచ్చినాడు. ఈ ఆత్మీయమైనటువంటి వెలుగును అనుగ్రహించినటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క ఆనాడు ఆ యొక్క ఏదైతే తాను దేవుడు కోరి ఇష్టపడి మనుషులతో సహవాసం చేయాలని, ఆ మనుషులతో మాట్లాడాలని, ఆ మనుషులతో నివాసం ఉండాలని కోరి ఇష్టపడితే అది దేవుడు ఆ యొక్క మనుషుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తగ్గిపోతూ వచ్చినాడు, దాన్ని కోల్పోతూ వచ్చినాడు. ఆ కోల్పోయినటువంటి దాన్ని ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క ప్రజల ద్వారా ఆ కోల్పోయినటువంటి ప్రతిదీ కూడా సంపాదించడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ బలిపీఠానికి ఆ యొక్క బలి పశువును అప్పగిస్తూ వచ్చినాడు. ఈ బలి పశువును అప్పగించడం ద్వారా ఇజ్రాయేల్ యొక్క పాపము పరిగణించబడి ఇజ్రాయేల్ ప్రజలు దేవునితో సహవాసం చేస్తున్నారు. దేవుడు వారిని కలుసుకుంటూ వస్తున్నాడు. ఆ యొక్క సినాయి పర్వతం మీద దేవుడు ఎన్ని మార్లు మోషేని దర్శిస్తూ వచ్చినాడు. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి ఆత్మీయులను బయలుపరుస్తూ వస్తున్నాడు. ఈ రీతిగా వారి యొక్క సహవాసం అనేది దేని ద్వారా ఐక్యత చేయబడుతున్నారంటే ఈ బలిపీఠం మీద అర్పించినటువంటి బలి పశువు కారణాన్ని బట్టి. కాబట్టి ఈ రీతిగా ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో పాపానికి ప్రాయశ్చిత్తము జరగడమే కాకుండా దేవునికి మనుషునికి మధ్య సంబంధము సహవాసము తీసుకొని రాబడి ఈ పాపం నుంచి విడిపించబడినటువంటి మనుషుడు ఈనాడు దేవునితో ఏం చేస్తున్నాడు, ఐక్యత కలిగి నివాసము చేసి దేవుని బట్టిగా స్థిరపరచబడుతూ వస్తున్నాడు. ఇది ఇజ్రాయేల్ యొక్క ప్రజల జీవితము. కాబట్టి బలిపీఠము కొమ్ములు ఎందుకు తీసుకుని రాబడుతుంది, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితం ఏంటి, పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అనే విషయాలన్నీ కూడా తేటగల్లగా వచ్చేసాయి. అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో అతి శ్రేష్టమైనటువంటి సంగతి జరిగిపోయింది. మంచిదే, దేవుడు వచ్చినాడు, మాట్లాడుతున్నాడు, మంచిదే. అయితే ఇజ్రాయేల్ ప్రజలు కానటువంటి అన్యులైనటువంటి నీ బ్రతుకు నా బ్రతుకును ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మరి నీకు నాకు ఏది రక్షణ, నీకు నాకు ఏది విమోచన, నీకు నాకు ఏది పాపానికి విడుదల? ఇజ్రాయేల్ ప్రజలకు అర్థమైపోయింది. దేవుడు బోధించినాడు, అయ్యా మీరు బలి పశువుని తెచ్చుకోండి, బలిపీఠం మీద మీరు బలిని అర్పించండి, దాని ద్వారా నేను ఆగ్రహించి సంతోషించి నేను మీ మధ్య నివాసం ఉంటానని చెప్పినాడు. మంచిదే. మరి అన్యుడైనటువంటి మనుషులకి రక్షణ ఏది? పాపి అయినటువంటి మనుషునికి రక్షణ ఏది? దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి మనుషునికి రక్షణ ఏది? 24 గంటలు కూడా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడని వెంబడించినటువంటి మనుషుని యొక్క జీవితంలో పాపానికి ప్రాయశ్చిత్తం ఏది? ఈ మనిషిని ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుడు వెంబడిస్తున్నాడు, అయితే పాపానికి ప్రాయశ్చిత్తము జరగట్లేదు. మరి ఇట్లాంటి మనుషునికి రక్షణ ఏది? ఇట్లాంటి మనుషుని యొక్క జీవితంలో మనమేం ఇజ్రాయేల్ ప్రజలం కాము, మనమేం అబ్రహాము సంతానం కాదు. అట్లా ఉంటే నీకు నాకు కూడా ప్రాయశ్చిత్తము చేయబడవచ్చు, కానీ నీవు నేను అట్లాంటి దాంట్లో పుట్టలేదు. అయితే ఇట్లాంటి అన్యుడిగా పుట్టినటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడో భారతదేశం అనేటువంటి ఈ దేశంలో పుట్టి నివాసం ఉండేటటువంటి నీకు నాకు రక్షణ ఏది? అంతకంటే మించి ఈ భూలోక ప్రజలందరికీ రక్షణ ఏది అనేటువంటి మాటకు వస్తే దేవుడు ఏం చేసినాడంటే ఇదే కాన్సెప్ట్ని తీసుకొని ఏం చేసినాడంటే
బలి పశువుకు బదులుగా తన సొంత కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి అనుగ్రహించి ఈ సొంత కుమారుని ఏం చేస్తున్నాడంటే ఉత్సవ బలి పశువుగా ఈ లోకానికి సమర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ ఉత్సవ బలి పశువుని ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? ఉత్సవ బలి పశువుని ఆ యొక్క ఉత్సవంగా ఆ యొక్క రోమా సైనికులు ఒక ఉత్సవంలాగా యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తున్నారు? తీసుకొని పోతా వస్తున్నారు. కాబట్టి ఈ ఉత్సవ బలి పశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు కావాలని ఇష్టపూర్వకంగా తాను మనసుకు నచ్చినట్లుగా, తన యొక్క మనసుకు సంతోషపడినట్లుగా, పాపి అయినటువంటి మనుషుడు దేవుని ఎదుగు చేర్చబడినట్లుగా కావలసుకొని యేసుక్రీస్తు ప్రభువుని ఒక ఉత్సవ బలి పశువుగా మార్చినాడు. ఈ ఉత్సవ బలి పశువు ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో రోమా సైనికులు ఇచ్చినటువంటి శిలువను మోసుకుంటూ ఆ మండుటెండలో ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ గొల్గొతా అనేటువంటి కపాలం అనబడినటువంటి స్థలము రానే వచ్చింది. ఆ స్థలంలో ఆ యొక్క మండుటెండలో ఆ శిలువను నిలవబెట్టి ఆ శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తూ వచ్చినారు? కళ్ళకు ముళ్ళకిలను పెట్టినారు. ఆ యొక్క దేహమంతా కూడా దున్నుతూ వచ్చినాడు. కాబట్టి కొరడా దెబ్బలు, ప్రక్కల బలపోటు పడుస్తూ ఈ రీతిగా ఆ శిలువ మీద 3 మ్రేకులతోటి కాళ్ళకి చేతులకు కొట్టి ఆ రీతిగా వేలాడి తీసుకొచ్చినారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే శరీరం అంతా కూడా దున్నబడుతూ వచ్చింది. ఆ యొక్క తలకు ముళ్ళు కిరీటం పెట్టబడతా వచ్చింది. ఇవన్నీ కూడా మొత్తినటువంటి గాయములు, దెబ్బలు, వీటన్నిటి ద్వారా రక్తము, ఆ యొక్క నీరు ప్రవహిస్తూ వస్తుంది. అదే ఇజ్రాయేల్ ప్రజలు అర్పించినటువంటి బలిలో కూడా మనం చూస్తాము. కాబట్టి ఆ ప్రవాహం అది దారులుగా చేపడతా వస్తుంది. కాబట్టి ఈ రీతిగా అట్లా ఉత్సవ బలి పశువుగా దేవాది దేవుడిని ఏర్పాటు చేసి ఆ యొక్క శిలువ మీద 3 మ్రేకులతో వేలాడదీస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే అది దేవునికి ఇష్టమైన బలి. ఈ బలి ద్వారా మనుషునికి రక్షణ, దేవుడే స్వయంగా దిగివచ్చి మనుషులతో సహవాసం చేసి, మనిషితో నివాసం చేసి, ఆ పాపం నుంచి విడిపించి, విమోచన గావించి, పరిశుద్ధపరిచి, నీతిమంతుడిగా తన ఏకైక స్వకీయ జనాంగముగా, కుమారునిగా, స్వాస్యముగా ఈ బలి ద్వారా తీసుకొచ్చినాడు. కాబట్టి ఈ బలి ద్వారా ఈ పాపి అయినటువంటి మనుషులు దేవునితో ఐక్యపరచబడుతూ వస్తున్నాడు. రెండవదిగా గమనిస్తే కొమ్ములు అనేటువంటి మాటను మనం గమనిస్తే కొమ్ములకు సాదృశ్యం ఏంటంటే అక్కడ నిలవబెట్టినటువంటి అడ్డుకర్ర, నిలువు కర్ర. ఈ అడ్డుకర్ర, నిలువు కర్రని ఏమని పిలుస్తున్నాం ఈరోజు? సిలువ అనే పిలుస్తున్నాం. ఈ సిలువలో ఏముంది? రక్షణ ఉంది. ఈ సిలువలో దేవుని యొక్క దుర్గం ఉంది. ఈ సిలువలో దేవుని యొక్క రక్షణ శృంగం ఉంది, ఆదుకునే శక్తి ఉంది. ఈ సిలువలో దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైనటువంటి సంగతులన్నీ కూడా సిలువలో ఉంటూ వచ్చినాయి. దీన్నే రక్షణ శృంగము. ఈ శృంగమే దేవుడు బలిపీఠం కొరకు సిద్ధపరిచినటువంటి 4 వైపులు ఉన్నటువంటి కొమ్ములు. ఈ కొమ్ములకు ఆ బలిపీఠం మీద ఆ యొక్క బలి పశువుని, ఉత్సవ బలి పశువుని ఏం చేస్తూ వచ్చినాడు? కట్టినాడు. దాన్ని ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మేకులతో కొట్టినటువంటి దృశ్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ సిలువ అనేటువంటి దానికి మ్రేకులతో కొట్టి బిగించేది ఏం చూపిస్తుందంటే ఉత్సవ బలి పశువును త్రాళ్లతోటి బలిపీఠపు కొమ్ములకు కట్టినటువంటి ఆ యొక్క సాదృశ్యాన్ని మనం చూస్తాం. కాబట్టి దేనికి కట్టారంట? కొమ్ములు కట్టారు. కొమ్ములు అనే దానికి సాదృశ్యం ఏంటి? సిలువ. సిలువ అనే దానికి సాదృశ్యం ఏంటంటే రక్షణ. ఈ రక్షణ ఆ కొమ్ముల ద్వారా నీకు నాకు శాశ్వత కాలము పరిష్కారము దేవుడు చూపిస్తూ వచ్చినాడు. ఆ కారణం బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినా అంటే తన యొక్క ప్రణాళికలో, తన యొక్క చిత్తములో, తన యొక్క ఏర్పాటులో ఒక దినాన్ని రాసుకుంటూ వచ్చినాడు. ఒక దినాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఈ దినము దేని కొరకు అంటే నీ పాపం నుండి నువ్వు విడుదల గావించడానికి, నీ యొక్క దుర్మార్గం నుంచి, నీ సమస్తమైనటువంటి కల్మషం నుంచి నీకు బదులుగా ఒక ఉత్సవ బలి పశువుని 3 మేకుల మీద ఏలాడతీయడానికి
ఇష్టపడి ఆ యొక్క బలి పశువు ద్వారా, ఉత్సవ బలి పశువు ద్వారా ఆ రీతిగా ఆ 3 మేకలకు వేలాడదీసినటువంటి ఆ వ్యక్తి ద్వారా నీకు రక్షణ అనుగ్రహించి ఆ దేవుణ్ణి, నిన్ను పాపైనటువంటి మనుషుల్ని పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి ఏకము చేసి ఈనాడు ఈ రీతిగా కూర్చుండబెట్టినాడు. అందుకనే ఇది దేవుడు ఉద్దేశించి ప్రణాళికలో ఉన్నది కాబట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈ దినమందు నువ్వేం చేయాలంట? ఉత్సాహించి సంతోషించడం. కాబట్టి ఈ రీతిగా ఇశ్రాయేలు యొక్క ప్రేరక జీవితాల్లో కానీ, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషుని యొక్క జీవిత అనుభవంలో కానీ దేవుడు ఈ బలిపీఠము, కొమ్ములు అనబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి వస్తు రూపమైనటువంటి వాటి ద్వారా, బలి ద్వారా దేవుడు ఎట్లాంటి గొప్ప రక్షణను తీసుకుని వచ్చినారు. అది సరిపోవట్లేదు కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకుని వచ్చి ఆయన ఆ 3 మ్రేకులకి ఆ రీతిగా అప్పగించడం ద్వారా ఈనాడు పాపానికి మరి మరణానికి ఏమాత్రము కూడా మనము దాసులము కానేరం. అట్లాంటి అనుభవాలను తీసుకుని వచ్చి దీని కొరకు మనకి ఒక దినాన్ని సిద్ధపరిచినాడు. ఆ దినమే 2022 సంవత్సరాల క్రితము ఆ దినాన్ని ఏర్పాటు చేసి ఆ దినము ద్వారా, ఆ బలి పశువు ద్వారా, ఆ బలి పశువు కట్టబడడం ద్వారా, ఆ బలి పశువుని బలిని గావించడం ద్వారా నీకు నాకు వెలుగును అనుగ్రహించి వచ్చినాడు. యెహోవాయే దేవుడు, ఆయన లోకానికి వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. ఈ దినమందు నీవు నేను ఏం చేయాలా? సమాధుల దగ్గర పోయి ఏడవాలి, అంతేనా? సమాధుల దగ్గర పోయి ఏడవాలా? ఉత్సాహించి, ఎందుకంట నీ బ్రతుకు నా బ్రతుకు వెలుగును అనుగ్రహించడానికి ఒక బలి పశువుని ఏర్పాటు చేసి ఆ బలి పశువుని 3 మ్రేకుల మీద ఆ రీతిగా వేలాడదీస్తూ వచ్చినాడు. అదేంటంటే ఆయనకి ఇంపైన ఇష్టమైన సువాసన, తన ఏకైక కుమారుడిని బలి అర్పించడానికి ఆయన ఎట్లా ఉందంట? ఇష్టముగా ఉందంట. కారణం ఏంటి? కారణం ఏంటంటే నీ కొరకు నిన్ను సంపాదించుకోవడం కోసము తన ప్రియ కుమారుని ఏం చేస్తున్నాడు? అప్పగించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆ ప్రియ కుమారునికి అంత అట్లాంటి క్రయణాన్ని నీకు నాకు చెల్లిస్తున్నాడు. అంటే నిన్ను నన్ను సంపాదించుకోవడానికి తన సొంత కుమారుని ఏం చేస్తున్నాడు? బలిగా అర్పగిస్తూ వస్తున్నాడు. ఎవరైనా చేస్తారా? పక్కన పిల్లవాళ్ళని తీసుకునే దానికోసం, లేదా పక్కన పిల్లవాళ్ళని ఆదరించే దానికోసం మీ పిల్లవాళ్ళని కొడతారా? పక్కన పిల్లవాడు సంతోషిస్తాడంటే మీ పిల్లవాళ్ళని కొడతారా? అర్థమవుతుంది నేను చెప్పింది? పక్కన పిల్లోడు మీ పిల్లవాడిని కొడితే సంతోషిస్తాడంటే మీరు కొడతారా? ఎందుకు? పక్కన పిల్లోడు సంతోషిస్తారంటే మీ పిల్లల్ని కొట్టరు. అంతవరకు బాగా అర్థమైంది కదా. కానీ ఇక్కడ నిన్ను సంపాదించుకునేదానికి, నువ్వెవరు? అంజుడివి. నిన్ను సంపాదించుకునేదానికి దేవాది దేవుడు ఎవరిని కొడుతున్నాడు? తన ప్రియ కుమారుని కొడుతున్నాడు. ఇందులో ఏముంది? నిజమైనటువంటి ప్రేమ ఉంది. ఈ ప్రేమ చేత నేను ఆకర్షించాలని కోరుతా వస్తున్నాడు. ఇట్లాంటి అనుభవాన్ని నీకు నాకు ఒకనాడు అనుగ్రహిస్తూ వచ్చినాడు, ఒక దినాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ దినమే ఈ శుక్రవారం. దీని అందరూ నీవు నేను ఆనందించాలని ఇష్టపడి ఆయన ఇంతగా బలి భావిస్తూ వచ్చినాడు. ఈ బలి నీకు అర్థమైతే నువ్వేం చేయాలా? నిజంగా ఈ దినమందు ఉత్సాహించి సంతోషించి అట్లాంటి ఉప్పొంగే హృదయంతో ప్రభు ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి అట్లాంటి అనుభవంతో మనం ప్రభుని ఆరాధిస్తాం. దానికంటే ముందుగా వచ్చిన పాట పాడుకుంటాము. పాట సంఖ్య 275, శిలువలో బలి అయిన దేవుని కొరికెళ్ళ. 1వ వచనము, 2వ వచనము, 6వ వచనం, 3వ వచనం మాత్రం పాడుకుంటాం. చూడండి, దయచేసి నిలబడి పాడుకుందాం పాటని.
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. ఆనాటి యూదులే యూదులే నిన్ను గంటి గనుగొని కనుగాదయ్యయ్యో నా పాపా మృదువై రెండవ వచ్చిన పాడండి. నా అతిక్రములకై నాయాతి గ్రహములకై నాయుగాలో నాయాతి గ్రహములకై నాయుగాలో మృదువైన నా బాబా దోషముతే నేజాసి యోడనని నా బాబా దోషముతే నేజాసి యోడనని మరణమై నా కొరకు మరి
దేవాది దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి అనుగ్రహించి ఆ సొంత కుమారుని బలిపశువుగా త్రాళ్లతోటి బలిపీఠపు కొమ్ములకు కట్టి వధించబడి ద్వారా నా పాపము కడగబడింది, నేను పరిశుద్ధునిగా చేయబడుతూ వచ్చినాను, నా యొక్క దోషులన్నీ కూడా తన రక్తంతో కడిగి పవిత్రపరిచి నూతనపరిచినాడు అనేటువంటి ఆ యొక్క అనుభవం ఎవరికైతే ఉందో వారు ఏం చేయాలంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కాబట్టి ఈ దినమందు ఉత్సాహించి సంతోషించి మీ యొక్క ఆరాధనని ఆ ప్రభుకి అర్పించిన ఆ రీతిగా సహోదరుడు మార్చి క్లుప్తంగా ఆరాధించండి.